శివుడు ఆది అంతం లేనివాడు అని అంటారు. కానీ బ్రహ్మ నుదుట నుంచి ఆవిర్భవించాడు అని భాగవతం చెప్తుంది. అంతా శివమయం అంటారు. కానీ కలియుగంలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ శివుణ్ణి చూసిన సందర్భం లేదు. సో ఎవరి శివ? దేవతలు, ఆఖరికి నారాయణుడు కూడా పూజించే మహాదేవుడు, ఆదియోగి, సృష్టికర్త ఇలా ఎందుకు వర్ణిస్తారు? ఇంతకు శివుడు దేవుడా లేక వేరే గ్రహంలో నివసించే ఏలియన్నా అని ఇవాల్టి యంగ్స్టర్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మనం శివతత్వం గురించి తెలుసుకోవాల్సిందే. అప్పుడు శివుడు రూపానికి, అతడి ఎగ్జిస్టెన్స్ లో ఉన్న మిస్టరీస్ గురించి అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడం వల్ల మన ఇండియన్ కల్చర్ లో ఉన్న ప్రతి చిన్న డీటెయిల్స్ ఎలాంటి వాల్యూస్ నేర్పిస్తుందో, మనం సనాతన ధర్మాన్ని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నామో అనే విషయాలు తెలుస్తాయి. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శివుడి యొక్క రూపాన్ని, అతని ఎగ్జిస్టెన్స్ లో ఉన్న మిస్టరీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే శివతత్వంలో మనం డైవ్ చేయాల్సిందే. శివతత్వం మన వేదిక్ స్క్రిప్ట్స్ లోనే మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్. శివతత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ మనకు ఒక బేసిక్ ఐడియా కోసం 2 ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకుందాం. ముందుగా శివ అనే పేరుతో మన అన్వేషణ స్టార్ట్ చేద్దాం. శివ అంటే దయ, కరుణ, శుభప్రదం. ఇవి ఋగ్వేదంలో లిటరల్ మీనింగ్స్. అందుకే ఎప్పుడు చెడ్డ ఫీలింగ్ వచ్చినా కానీ వెంటనే ఆ ఆలోచనని మంచిగా మార్చుకోవడానికి శివ శివ అంటారు. కాస్త లోతుగా వెళ్ళి సంస్కృతంలో ఉన్న తాత్విక అర్థాన్ని గమనిస్తే శివ అనే పదం షీ ప్లస్ వా అనే 2 సిలబల్స్ నుంచి ఏర్పడింది. షీ అంటే అన్నిటిలో వెలిసేది, వా అంటే కరుణ స్వరూపం. అన్నిటిలో వెలిసే కరుణ స్వరూపానికి అర్థం ఏమిటి? దీనికి సమాధానం శ్వేత స్వతర ఉపనిషత్తుల్లో పరబ్రహ్మానికి చేరుకున్నవాడు అని అర్థం వస్తుంది. పర అంటే అల్టిమేట్, బ్రహ్మము అంటే మనము, మన సృష్టి ఇలా ఎందుకు ఉంది అని చెప్పే కాస్మిక్ ప్రిన్సిపల్. ఇందులో సత్, చిత్, ఆనందం అంటే సత్యం, చైతన్యం, ఆనందం. వీటి యొక్క అల్టిమేట్ లెవెల్స్ ని అర్థం చేసుకున్నవాడు శివ. ఇదంతా సమరైజ్ చేసి ఈశ్వర అని వివరించారు. సింపుల్ గా రూపం లేని దైవత్యం. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ చూస్తే శివుడు రూపం లేని తత్వం, అరూప అవుతాడు. కానీ పురాణ ఇతిహాసాల్లో శివుడు ఒక యోగి రూపంలో ఉంటాడు అని కనిపిస్తుంది. అదే స్వరూప. రూపం లేని ఒక తత్వం ఒక రూపాన్ని పొందింది అంటే రూప, అరూప ఈ 3 కలిసిన ప్రిన్సిపల్ ని శివతత్వం అంటారు. మీరు రుద్రాభిషేకం విన్నట్టయితే అందులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక లైన్ ఉంటుంది. విరూప్యోభ్యో విశ్వరూపే భష్యవో నమోం నమః. విరూప్యోభ్యో అంటే రూపం లేనిది, విశ్వరూపే అంటే విశ్వంలో ప్రతి రూపంలో ఉంటుంది. అన్ని రూపాలు రూపం లేని ఆ శివుని యొక్క వ్యక్తీకరణం. కాంప్లికేటెడ్ గా అనిపిస్తుందా? ఇక్కడే మన పురాణ వర్ణన ఉపయోగపడుతుంది. విష్ణువు చతుర్ముఖ బ్రహ్మకు విశ్వాన్ని సృష్టించే బాధ్యతను ఇస్తాడు. అప్పుడు సనక, సనంద, సనాతన, సనత్ కుమార అనే 4 మానస పుత్రులను సృష్టించారు. సృష్టిని కొనసాగించే బాధ్యతను తీసుకోమని వీరికి అప్పగించారు. కానీ వారు పుట్టుకతోనే జ్ఞానోదయం పొందిన వాళ్ళు కావడంతో ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడలేదు. బ్రహ్మ ఇచ్చిన ఆదేశాన్ని కాదని మోక్షం కోసం విష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్లిపోయారు. తన మాట కాదన్నారని బ్రహ్మ మనసులో కోపం పుట్టింది. ఈ కోపాన్ని నియంత్రిస్తుంటే ఒక రూపం పుట్టింది. ఆ రూపం ఎరుపు నీలం రంగుతో ఉన్న చిన్న పిల్లవాడు. అతను ఏడుస్తూ నా పేరు చెప్పి నేను ఎక్కడ ఉండాలో చెప్పండి అని అడిగాడు. పుట్టుకతోనే ఏడుపు మొదలు పెట్టావు కాబట్టి నీకు రుద్ర అని నామకరణం చేస్తున్నాను. హృదయం, ఇంద్రియాలు, జీవం, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, తపస్సు ఈ స్థానాలు అన్నీ నీవే. ఈ ప్రదేశాలకు వెళ్ళి నీ ప్రతిరూపాలు సృష్టించమని బ్రహ్మ ఆదేశించాడు. ఈ రుద్రుడే శివుడు. అలాగని బ్రహ్మ పుట్టించినట్టు కాదు, అది లిటరల్ సెన్స్ లో అర్థం చేసుకోవడం అవుతుంది. తాత్విక అర్థాన్ని గమనించాలి. కాకపోతే దానికన్నా ముందు శివపురాణంలో వివరణ చూద్దాం. ఒక కాన్షియస్ అంటే రూపం లేని చేతనం సృష్టి మొదలు పెట్టడానికి స్పిరిచువల్ ఫామ్ నుంచి మెటీరియల్ ఫామ్ అయిన ఆదియోగి ఫామ్ లోకి ఉద్భవించింది. అతనికి సృష్టి రచన చేయాలి అనే సంకల్పం మనసులో కలిగింది. వెంటనే తన రూపాన్ని అర్ధనారీశ్వరి రూపంగా మార్చుకుంటే పరాశక్తి బయటికి వచ్చింది. ఇప్పుడు శివశక్తి, పురుష, ప్రకృతి 2 ఏర్పడ్డాయి. వీళ్ళు ఇద్దరు సృష్టి రచన బాధ్యతను ఒక పురుషుడికి ఇవ్వాలనుకొని విష్ణువుని సృష్టించారు. ఆ తర్వాత విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టాడు. ఆ ఇన్సిడెంట్ భాగవతంలో చెప్పిన దానికి కాస్త సిమిలర్ గా ఉంటుంది. కానీ ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు, పంచముఖి బ్రహ్మ ఉంటాడు. దీని తర్వాత ఇన్సిడెంట్ లో బ్రహ్మ, విష్ణువు ఎవరు గొప్ప అనే ప్రశ్నతో ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటారు. అప్పుడు వీరిద్దరి మధ్య
ఒక ఆది అంతం లేని లింగం ప్రత్యక్షమవుతుంది. ఎవరు గొప్ప అనే సందేహం తేలాలి అంటే ఈ లింగం యొక్క ఆది అంతం తేలాలి అని పందెం వేసుకుంటారు. బ్రహ్మ ఆదిని చూడడానికి వెళితే విష్ణువు అంతం చూడడానికి వెళ్తాడు. ఇద్దరు అనుకున్నది సాధించలేక తిరిగి వస్తారు. విష్ణువు నిజం చెప్పి ఓటమిని ఒప్పుకుంటే బ్రహ్మ ఆదిని చూశానని అబద్ధమాడి తానే గొప్పని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు లింగ రూపంలో ఉన్న శివుడు ఆ లింగాన్ని మించిన ఎనార్మస్ సైజులో ప్రత్యక్షమయ్యాడు. నిజం చెప్పినందుకు విష్ణువుని మెచ్చుకొని అబద్ధం చెప్పినందుకు బ్రహ్మను శిక్షించాడు. ఇక్కడ శివుడు లింగ రూపాన్ని ఆదియోగి రూపాన్ని ఎంచుకున్నాడు. ఇక తాత్విక వివరణకు వస్తే భాగవతంలో చూస్తే బ్రహ్మకు కలిగిన కోపం మనసులో పుట్టింది. ఈ మనస్సుని కంట్రోల్ చేసేది కాన్షియస్నెస్ అంటే చేతనం. ఇటు శివపురాణం అదే కాన్షియస్నెస్ సృష్టి మొదలు పెట్టడానికి ఆదియోగి అనే మెటీరియల్ ఫామ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది. దీనికి ముందు ఇన్సిడెంట్లో బ్రహ్మ విష్ణువులకు ముందు లింగ రూపంలోకి వచ్చి సమయం వచ్చినప్పుడు ఆదియోగి రూపంలోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. మొదట అరూప అంటే రూపం లేని కాన్షియస్నెస్, రెండవది రూప అరూప అంటే ఒక రూపం నుంచి మరొక రూపంలో ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్, మూడవది స్వరూప ఇతరులు పర్సీవ్ చేయగల రూపంలో ఉండడం. అవే ఆదియోగి లింగ రూపాలు. సింపుల్ గా నథింగ్ టు సంథింగ్. యాక్చువల్లీ శివ అంటే ఒక వ్యక్తి లేదా ఒక ఏలియన్ కాదు, ఒక తత్వం, శూన్యం నుంచి ఉద్భవించే రూపం. మీకు ఇంకాస్త అర్థం అవ్వడానికి ప్రాక్టికల్ గా చెప్పుకుందాం. మనం ఫిజిక్స్ లో చదువుకున్న బిగ్ బ్యాంగ్ థియరీని ఒకసారి గుర్తు చేసుకోండి. మొదట ఈ శూన్యంలో ఏమీ లేదు, అంతా శూన్యం. ఒక చోట చాలా చిన్నగా ఉన్న ఒక పాయింట్లో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ చోటు చేసుకోవడం వల్ల స్పేస్, టైం, ఎనర్జీ, మ్యాటర్ ఇవన్నీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి. ఇది మనం మోడర్న్ టర్మ్స్లో నేర్చుకున్నది అయితే వేదిక్ అండ్ ప్రీవేదిక్ టర్మ్స్లో ముందు చెప్పిన రుద్రాభిషేకం లైన్గా వివరించేవారు. మరింత సింపుల్గా చెప్పడానికి అంతా శివమయం అంటారు. ఇదంతా శివతత్వంలో ఒక భాగం. ఇప్పుడు ఇంకాస్త డీప్గా వెళ్ళి శివుడు ఎందుకు ఒక సన్యాసి రూపాన్ని ఎంచుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అతను ఎంచుకున్న ఒక్కొక్క అలంకారంలో ధ్యానానికి, విశ్వానికి సంబంధించిన సూచికలు ఉన్నాయని శివపురాణంలో చెప్పారు. ముందుగా తలపై ఉన్న చంద్రుడు. శివుడు రూపం లేని ఇన్ఫినిటీ కాన్షియస్నెస్. తనకి తాను ఈ మెటీరియల్ కాన్సెప్ట్లో ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనసులో కొంత భాగం అవసరం. అందుకే సంపూర్ణ చంద్రుడు కాకుండా నెలవంక మాత్రమే ఉంటుంది. మీరు బిగ్ బ్యాంగ్ థియరీని అబ్జర్వ్ చేస్తే విశ్వం ఒక పాయింట్ నుంచి ఎక్స్పాండ్ అయ్యి కొంత సమయం తర్వాత ఒక పాయింట్లో కొలాప్స్ అవుతుంది. ఇది ఇన్ఫైనైట్ సైకిల్లా నడుస్తుంది. దీనికి ఒక వేవ్ ప్యాటర్న్ ఉంది, వేవ్ ఫంక్షన్ ఉంది. ఈ విశ్వం అంతా ఒక వేవ్ అని, దానిని శివుడు కంట్రోల్ చేస్తున్నాడు అని సూచిస్తుంది. మోడర్న్ టర్మ్స్లో క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా ద హోల్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేవ్ ఫంక్షన్ అని అంటారు. ఇక మెడలో ధరించిన సర్పం. ధ్యానం చేస్తే, మెడిటేషన్ ద్వారా సుప్రీం కాన్షియస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసే పీక్ స్టేజ్కి చేరుకుంటే మనిషి చూడడానికి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు ఉంటుంది, కానీ మనస్సు అలర్ట్గా ఉంటుంది. ఎటు చప్పుడు వినిపిస్తే అటు వెంటనే అలర్ట్ అవుతాయి. సో అలర్ట్ని సూచించేది ఆ సర్పం. నెక్స్ట్ త్రిశూలం. కాన్షియస్నెస్కి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి: మెలకువ, కళ, నిద్ర. శివుడు ఈ 3 స్థాయిలను, అలాగే సత్య అంటే గుడ్, రజో అంటే డిజైర్, తమో అంటే డార్క్నెస్ అనే 3 గుణాలను కూడా అధిగమించి ఉంటాడు అని చేతిలో త్రిశూల సూచిక. పురాణ ఇతిహాసాల్లో ఎద్దు ధర్మానికి సంకేతం. సో ధర్మంగా ఉంటే శివుడు అనే సుప్రీం కాన్షియస్నెస్ ఎప్పుడు తోడుగా ఉంటాడు అని చెప్పడానికి అతను నందిని వాహనంగా ఎంచుకున్నాడు. జ్ఞానంతో సౌల్ ప్యూరిఫై అవుతుంది. అలాగే గంగా నదిలో స్నానం చేస్తే మనసులో మలినం అంతా తొలగిపోతుంది. తలను చూపించి జ్ఞానం ఉండే ప్రదేశం. సో గంగని జ్ఞాన సంపద అని చెప్పడానికి గంగని తలలో ధరించాడు. నెక్స్ట్ త్రినేత్రం అంటే 3వ కన్ను. ఇది అవగాహనకు సింబల్ అంటారు. శివుడు కైలాసంలోనూ ఉంటాడు, అలాగే శ్మశానంలోనూ ఉంటాడు. కైలాసంలో వేడుక వాతావరణం మాత్రమే ఉంటుంది, శ్మశానంలో అంతా శూన్యం ఉంటుంది. ఈ 2 ఉన్న చోట దైవత్యం ఉంటుంది అని సంకేతంగా శివుడు అటు కైలాసం మరియు శ్మశానంలోనూ ఉంటాడు. నీలిరంగు. ఆకాశంలో నీలిరంగు అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అంతా శివమయం అని ఇండికేట్ చేయటానికి శివుణ్ణి నీలిరంగులో ఇండికేట్ చేశారు. సో మొత్తంగా శివుడు అంటే ఈ సమస్త సృష్టిలో అంతటా వ్యాపించిన సుప్రీం కాన్షియస్నెస్, అదే శివతత్వం. ఈ శివతత్వంలో మనం కేవలం 1% మాత్రమే తెలుసుకున్నాం. మిగిలిన 99% అనేది మీరు మన ఛానల్కి ఇచ్చే సపోర్ట్తో రాబోయే వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.